Step into Value Zone. Value Zone. Hypermart. బటన్ చెరు. వారిది సామాన్య మధ్యతరగతి కుటుంబం. ఒక్కగానొక్క కొడుకు కావడంతో తల్లిదండ్రులు తమ కొడుకును ఉన్నత చదువు చదివించి మంచి పొజిషన్లో చూడాలని ఎన్నో కలలు కన్నారు. రేయింబవళ్లు కష్టపడి కొడుకును పీజీ వరకు చదివించారు. ఏమైందో ఏమో తెలియదు, కానీ తీవ్ర డిప్రెషన్కి గురైన ఆ యువ డాక్టర్ సూసైడ్ నోట్ రాసి అర్ధాంతరంగా తనువు చాలించాడు. కన్నవారికి కడుపు కోత మిగిల్చాడు. ముంబైలోని కండివాలీకి చెందిన దీపేష్ సావ్లా పీజీ రెసిడెంట్గా 3వ సంవత్సరం చదువుతున్నాడు. దక్షిణ ఢిల్లీలోని గౌతమ్ నగర్లో అద్దె ఇంట్లో ఉండేవాడు. ఓ ఆసుపత్రిలో రెసిడెంట్ డాక్టర్గా విధులు నిర్వహించేవాడు. గత 2 సంవత్సరాలుగా తీవ్ర డిప్రెషన్తో బాధపడుతున్న దీపేష్ తన అద్దె ఇంట్లో ఫ్యాన్కు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఇది గమనించిన ఇంటి యజమాని వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించారు. ఘటనా స్థలంలో లభించిన దీపేష్ రాసిన సూసైడ్ నోట్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం దీపేష్ కుటుంబ సభ్యులకు కొడుకు మరణ వార్త గురించి తెలియజేశారు. తల్లిదండ్రుల వాంగ్మూలాన్ని రికార్డ్ చేసిన పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని తండ్రికి అప్పగించారు. కొడుకు మృతితో ఆ కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.